మార్నింగ్ పెళ్ళయింది, మమ్మీ కొన్ని వీడియోస్ పెట్టింది. నాకు అవి చూస్తే టేకింగ్ ఎంత నవ్వు వస్తుందంటే మా హోటల్ మమ్మీ లేరు ఇంట్లో, ఇవ్వలేదు పోయలేదు. పోతే చెప్తున్నారు నువ్వేలా ఊళ్ళో పెట్టుకొని ఇమ్రా నువ్వు జవాబు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఏమని చెప్పి తీమని చెప్పేసి అన్న అర్ధ గంట అవుతుంది. కిరణ్ బుక్ చేసిందంట, మెసేజ్ చేసిండు. సో వీక్ష మాకు ఏమేమి పంపించింది జర్మనీ నుంచి. హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టని. మమ్మీ లేకుండా 2 days అవుతుంది. నేను ఏడ్చి చూడండి ఇట్లా అయిపోయింది. మా అమ్మ లేదు, మిస్ అవుతున్నాను. సో పాపం ఫస్ట్ టైం అత్తమ్మ లేకుండా 2 రోజులు ఉన్నది ఉషా. ట్రిప్లోకి పోతే లేనా, పెళ్ళికి పోతే లేనా అని చెప్పేసి మమ్మీ లేకుండా. ఇంకెన్ని రోజులు నీ ఉంటుంది తినకుండా కూర్చోను నేను. మమ్మీ ఉంటే మస్తు. నచ్చకపోతే హోటల్ నుంచి తీసుకొని నేను నా పిల్లలు తింటాం. నువ్వా మమ్మల్ని హోటల్ తీసుకుపోయి తినిపించవు, మేము చేసి పెడితే తినవు. నచ్చదంటే పో తిని బయట. కోపం ఒక మాట అంటే కోపం. మేము గురించి ఏం మాట్లాడదు. ఎందుకు తింటే తిను, లేకపోతే పో. మమ్మీ రూమ్ చూడు. నానా ఏం చేస్తున్నా? నాన్న ఉంటే బల కొడుతున్నాను. నేను అర్థమైందా? ఏం చేస్తున్నాడు మీరు? నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. ఏంది బెడ్ తీసి? ఏంది ఆడుకుంటే ఇట్లా ఆడుకుంటారా? పోయి బయట పోయా. అవును, జవాబుకి జవాబు, జవాబుకి జవాబు, జవాబుకి జవాబు. ఈ కొట్టుడే. ఇదేంది నాన్న? కిందున్న పేపర్ చెత్తకుండి, మన ఇల్లే చెత్తకుండి లేకుండా దాన్ని ఇంకా చెత్తకుండి చేస్తున్నావు నువ్వు. తాత ఉంటే వల కొడుతుంది. నా నోటి రూపిస్తాడు. నీకు బయట ఏమ్రా? నువ్వు జవాబుకి జవాబు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు భయపడినట్టు చేయకు. ఇది నేను వచ్చే వరకు చెప్తున్నా. భయం లేకుండా పోతుంది. ఏంది ఇది మొత్తము? ఇవన్నిటికి పెయింట్ వేపిద్దాం అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి చిన్న కింద కామెంట్స్ చాలా వస్తున్నాయి. నా భయం ఏంటంటే వేయించినా సరే మళ్ళీ వీళ్ళు ఇట్లనే తయారవుతారు. అదే పిల్లలు ఉంటే ఎట్లుంటారు మీకు తెలుసు కదా. ఇంకో ఈరోజు మటన్ తీసుకొని వచ్చినాను. ఇదేంది? అది ఫ్రై, ఇది కర్రీ. ఇది కర్రీగా కొంచెం ఎక్కువ తెచ్చాను కదా, ఓవర్ లేదని చెప్పేసి ఇది తెచ్చాను అంతే. సరిపోతారా? నేను ఏమని చెప్పినా 10 minutes వస్తాయని చెప్పేసాను కదా. అంటే భయం లేకుండా ఎట్లా? అవి నేను కొడితే ఎట్లుంటుందో తెలుసు నీకు. నాడు అవన్నీ బయట పడేసి, ఆ పేపర్స్ అన్ని బయట పడేసి. నేను ½ an hour నుంచి చెప్తున్నా, ½ an hour నుంచి చెప్తున్నా. నేను ఏం చేయాలి కూడా అర్థమవుతున్నా. నేను పోతున్నా. నీకేమని చెప్పినా నీకు? మళ్ళీ నీకేమని చెప్పినా? నేను ఏమని చెప్పిన తీమని చెప్పేసాను అన్న. అర్ధ గంట అవుతుంది. ఇది తీసి పైన పెట్టు. చెత్తకుండా వేసి పడేసిండు. ఏంటి అది? జర్మనీ నుంచా? కిరణ్ బుక్ చేసిందంట, మెసేజ్ చేసిండు. రాఖీ బుక్ చేసిన తీసుకోండి, వాడు డెలివరీ బాయ్ ఫోన్ చేస్తుండు అని చెప్పేసి అన్నాడు. ఓఫో, రాఖీలా వీక్ష పంపించిందా? వీక్ష అంటే మా తమ్ముని కూతురు. అంటే మా కూతురు కూడా. మా కూతురు కూడా. కానీ సో ఎల్లుండి రాఖీల పండుగ కదా. సో వీక్ష మాకు ఏమేమి పంపించింది జర్మనీ నుంచి. అంటే జర్మనీ కాదు, ఇక్కడ నుంచి ఆర్డర్ చేసి మావాడు. కానీ స్వీట్సా? అది ఇక్కడ పోయిండు. వీక్ష రాలేరా? బయట దొలానికి పోతున్నావా? ఇక్కడ చూపెట్టు.
కార్ కట్టేసి గణేశుడు కట్టాలి. వావ్ నైస్ సెలెక్షన్. ఇంకొకటి ఇగో రియాన్స్కి, ఇది మమ్మ. వావ్ మా అమ్మకి కాదురా, రెండు మీకే, నీకు రియాన్స్కి, రెండు మీకే. అదేం ఏం పంపించింది చూడు. అదేం లేదు వౌచర్. వాచరా? దాదా వావ్ థ్యాంక్ యూ వీక్ష చెప్పు. థ్యాంక్ యూ వీక్ష. నువ్వు చెప్పు కుకి. థ్యాంక్ యూ బిడ్డ. ఇక్కడ చూసి బాబాకి ఇక్కడ చూసి థ్యాంక్ యూ అబిట్టు. ఇక్కడ చూసి. థ్యాంక్ యూ బిట్టు. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ సో బాబాయ్. రాఖీల పండుగ కాబట్టి ఎల్లుండి మా తమ్ముడు ఎల్లుండి కోసం ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. మా వీక్ష అయితే రాకెట్స్ ఎల్లుండి నాన్న, ఎల్లుండి ఇప్పుడు గారు ఓకేనా? అమ్మ, నేను కట్టుకుంటా. ఇప్పుడు కాదు. ఎల్లుండి కడదామని చెప్పేసి. ఏంటి రాఖీల పండుగ ఇంత జల్ది వచ్చేసింది, సో ఫాస్ట్ కన్ను ఇట్లా బ్లింక్ వచ్చేసిందా? వెళ్ళిపోతూనే ఉంది. అసలు అర్థమైతే లేదు. కానీ నేను వెళ్తున్నా రాఖీల పండుగకి. సో గైజ్ మార్నింగ్ పెళ్ళయింది, మమ్మీ కొన్ని వీడియోస్ పెట్టింది. నాకు అవి చూస్తే టేకింగ్ ఎంత నవ్వు వస్తుందంటే, మమ్మీకి నేను ఉట్టి అన్న మమ్మీ వ్లాగ్స్ తీసుకో మమ్మీ అంత దూరం పోతున్నావు కదా అని చెప్పేసి ఇప్పుడు వీడియోస్ పెట్టింది వాట్సాప్లో. ఈ వీడియోస్ పెట్టింది, ఎంత ఫన్నీ అనిపిస్తుంది తెలుసా. ఒక మమ్మీ చూ ఫేస్ వీళ్ళకి కెమెరా పట్టుకోనికి రారు మమ్మీకి. నేనేమో బ్లాగ్స్ తీసుకోమని చెప్పేసి అన్నాను, నాకు ఎంత ఫన్నీ ఉంది అని. నేను మీకు చూపెడతాను ఈ క్లిప్స్ మమ్మీవి. ఓకే, మమ్మీ బెంగళూరులో ఉంది పెళ్ళికి, సో ఆ క్లిప్స్ వేస్తాను. మమ్మీ ఏ విధమైన టేకింగ్ తీసుకుంటే ఒకసారి చూడండి ఓకేనా. ఇది మా హోటల్ రూమ్ ఇచ్చిండ్రు బెంగళూరులో పెళ్ళికి. మాకు 404 వచ్చింది రూమ్ నంబర్. మా హోటల్ రూమ్. మొక్కండి మొక్కండి. గౌరీ పూజ చేస్తున్నారు. ఏందుషా? లేదు, కాదు నేను ఒక్కడిని అయిపోవాలా? కాదు, నీ బాధ ఏంది? నా బాధ అంటే కాదు. రాఖీ కట్టడానికి కూడా పోవద్దా మా ఇంటికి? ఉష పోవే, పోయేసి మీ అన్ననికి రామ్మను. ఎందుకు వస్తారు? నేను ఒక్కడు ఉన్నా కాబట్టి. లేదు, నువ్వు మీ చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కట్టుకొని వస్తున్నావా? నువ్వు ఇట్లా లాజిక్ మాట్లాడకు. చెప్పు. నువ్వు పోయి కట్టుకొని వస్తున్నావా? లాజిక్ మాట్లాడకు. నువ్వు చెప్పు, నువ్వు కట్టుకొని వస్తున్నావా? చెప్పు.
అరే రాఖీ అప్పుడు కూడా పంపి మమ్మీ లేరు, ఇంట్లో ఎవ్వరు లేరు. రేపు వస్తుంది కదా ఏంది రేపు వస్తుంది కదా మా రేపు వస్తుండే, రేపే రాఖీలు రేపే వస్తుంది. వినయ్ ప్లీజ్ వినయ్, నేను పోతా అంతే. రేపు వస్తుంది కదా, వచ్చినాకనే పోతున్నా కదా నేనేమో నేను ఒక్కో నుంచి పెట్టి పోతున్నానా? ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? అరే రాఖీ అప్పుడు కూడా నేను నా బొమ్మడిది చెప్తే ఇక్కడ వచ్చి కట్టుకో అని చెప్పేసి. నువ్వు పోయి ఎన్ని డేస్ వస్తావు? మళ్ళీ పోయి 2 రోజుల తర్వాత వస్తాను చెప్పేసి. సండే రిసెప్షన్ లేదా, వచ్చేస్తా. అరే 1 డే ఉండడానికి కూడా ఎందుకు అట్లా అయిపోతున్నావు? అరే ఏంట్రా ఇది? అలా ఏమన్నా స్కూల్ ఎగ్గొట్టుకుపోతున్నానా నేను? అరే రాఖీలప్పుడు పంపించడానికి ఏడుస్తావు, హాలిడేస్ ఉంటే పంపించడానికి ఏడుస్తావు, అన్నిటికీ పంపించడానికి ఏడుస్తే ఎవ్వరు లేరు కదా, మమ్మీ టైర్డ్ అయిపోతారు కదా వచ్చేవాడికి అని చెప్పేసి నేను అంటున్నా. మళ్ళీ ఎల్లుండే కదా మనకి అది. ఏంది సో ఎందుకమ్మా తల్లి ప్లీజ్ పోయలేదు. పోతే చెప్తున్నారు నువ్వేలా ఊళ్ళో పెట్టుకొని. పోతున్నాంరా? చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి పోలే. నేను పోలేదు. అరే నువ్వు ఇన్ మెచ్యూర్ మాటలు మాట్లాడతా, లేకపోతే వాళ్ళని ఎక్రీనికి చిన్నప్పుడు నేను బరాబర్ అమ్మమ్మ ఇంటికి పోయినారా? ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది, మీ అమ్మమ్మని ఇక్కడ రమ్మని చెప్పేసాను. అరే నువ్వు ఎక్కువ మాట్లాడినావు చెప్తున్నా. మమ్మీ ఇక్కడ వచ్చిందా? ఏం రాలే కదా, మేము కూడా పోతాం, వాళ్ళు రారు. అర్థమైందా? అంతే. మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావారా? అవును. పోయలేదు. దాట్స్ ఇట్. పోతాం, బరాబర్ పోతాం. పోతాం వినయ్, బాయ్. మమ్మీ బాయ్ చెప్పి. బాయ్ డాడీ. పోయేసి పొద్దున పోయేసి రాత్రి రాను. దట్ ఈస్ ఫైనల్. నువ్వు పంపించేదే మమ్మల్ని 4 గంటలకి. 2 hours ఆగరా. నువ్వు పంపించేదే మమ్మల్ని 4 గంటలకి. ఆ ట్రాఫిక్ లో సచ్చి బతికి 2 hours అవుతుంది అక్కడ దాకా పోవడానికి. రాఖీ కట్టి నేను 10 గంటలకు అక్కడ నుంచి ఉరికి రావాలి. ఎందుకు వస్తే నేను పో. నువ్వు మాట్లాడక